నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ రైళ్లకు అదనపు బోగీలు. రైల్వే శాఖ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్ల అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి రైలుకు 2 అదనపు బోగీలను కలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయడంతో రద్దీ కాస్త నియంత్రించొచ్చని చెబుతున్నారు. మరోవైపు విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో రైలు ప్రయాణికులకు అధికారులు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని మొత్తం 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు 2 అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ హౌరా మధ్య నడిచే ఫలక్నమా ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ కి కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లికి వచ్చే గౌతమి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి భావనగర్ వెళ్లే రైలుకు కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి లింగంపల్లి వచ్చే రైలు, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఎక్స్ప్రెస్, మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ కొండవీడు ఎక్స్ప్రెస్, మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే మచిలీపట్నం ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి లోకమాన్య తిలక్ రైళ్ల అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ డివిజన్ లో నిర్వహణ పనుల కారణంగా ఇటీవల విజయవాడ భద్రాచలం రోడ్డు మధ్య నడిచే 072780 ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రైలును శనివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ యార్డు పరిధిలో మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో పినాకిని, జనశతాబ్ది రైళ్లు ఉన్నాయి. విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు పూర్తిగా రద్దు చేశారు. డాక్టర్ ఎంబీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు పూర్తిగా రద్దయింది. పిట్రగుంట చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 4 నుంచి 11 వరకు రద్దు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు తాంబరం వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగస్టు 2 నుంచి 10 వరకు మళ్లించారు. వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడకు బదులుగా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లించినట్లు తెలిపారు. ఈ రైలుకు నల్గొండ, గుంటూరులో అదనపు హాల్ట్ కల్పించారు. తాంబరం నుంచి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ వెళ్లే రైలు ఆగస్టు 2 నుంచి 10 వరకు మళ్లించారు. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, హాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ తెనాలి, గుంటూరు, పడిగిపల్లి మీదుగా మళ్లించినట్లు తెలిపారు. ఈ రైలుకు గుంటూరు, నల్గొండ అదనపు హాల్ కల్పించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అందుకు తగిన విధంగా జర్నీలు ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ రైళ్లకు అదనపు బోగీలు. రైల్వే శాఖ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్ల అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి రైలుకు 2 అదనపు బోగీలను కలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయడంతో రద్దీ కాస్త నియంత్రించొచ్చని చెబుతున్నారు. మరోవైపు విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో రైలు ప్రయాణికులకు అధికారులు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని మొత్తం 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు 2 అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ హౌరా మధ్య నడిచే ఫలక్నమా ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ కి కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. కాకినాడ పోర్టు నుంచి లింగంపల్లికి వచ్చే గౌతమి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి భావనగర్ వెళ్లే రైలుకు కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి లింగంపల్లి వచ్చే రైలు, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఎక్స్ప్రెస్, మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ కొండవీడు ఎక్స్ప్రెస్, మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే మచిలీపట్నం ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి లోకమాన్య తిలక్ రైళ్ల అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ డివిజన్ లో నిర్వహణ పనుల కారణంగా ఇటీవల విజయవాడ భద్రాచలం రోడ్డు మధ్య నడిచే 072780 ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రైలును శనివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ యార్డు పరిధిలో మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో పినాకిని, జనశతాబ్ది రైళ్లు ఉన్నాయి. విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు పూర్తిగా రద్దు చేశారు. డాక్టర్ ఎంబీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు పూర్తిగా రద్దయింది. పిట్రగుంట చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 4 నుంచి 11 వరకు రద్దు చేశారు.
చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు తాంబరం వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగస్టు 2 నుంచి 10 వరకు మళ్లించారు. వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడకు బదులుగా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లించినట్లు తెలిపారు. ఈ రైలుకు నల్గొండ, గుంటూరులో అదనపు హాల్ట్ కల్పించారు. తాంబరం నుంచి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ వెళ్లే రైలు ఆగస్టు 2 నుంచి 10 వరకు మళ్లించారు. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, హాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ తెనాలి, గుంటూరు, పడిగిపల్లి మీదుగా మళ్లించినట్లు తెలిపారు. ఈ రైలుకు గుంటూరు, నల్గొండ అదనపు హాల్ కల్పించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అందుకు తగిన విధంగా జర్నీలు ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ రైళ్లకు అదనపు బోగీలు. రైల్వే శాఖ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్ల అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి రైలుకు 2 అదనపు బోగీలను కలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయడంతో రద్దీ కాస్త నియంత్రించొచ్చని చెబుతున్నారు. మరోవైపు విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో రైలు ప్రయాణికులకు అధికారులు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని మొత్తం 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు 2 అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్, గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్, హౌరా మధ్య నడిచే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ కి కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లికి వచ్చే గౌతమి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి భావనగర్ వెళ్లే రైలుకు కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వచ్చే రైలు, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఎక్స్ప్రెస్, మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ కొండవీడు ఎక్స్ప్రెస్, మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే మచిలీపట్నం ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్ నుంచి లోకమాన్య తిలక్ రైళ్ల అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ డివిజన్ లో నిర్వహణ పనుల కారణంగా ఇటీవల విజయవాడ భద్రాచలం రోడ్డు మధ్య నడిచే 072780ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రైలును శనివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ యార్డు పరిధిలో మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో పినాకిని, జనశతాబ్ది రైళ్లు ఉన్నాయి. విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు పూర్తిగా రద్దు చేశారు. డాక్టర్ ఎంబీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు పూర్తిగా రద్దయింది. పిట్రగుంట చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 4 నుంచి 11 వరకు రద్దు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు తాంబరం వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగస్టు 2 నుంచి 10 వరకు మళ్లించారు. వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడకు బదులుగా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లించినట్లు తెలిపారు. ఈ రైలుకు నల్గొండ, గుంటూరులో అదనపు హాల్ట్ కల్పించారు. తాంబరం నుంచి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ వెళ్లే రైలు ఆగస్టు 2 నుంచి 10 వరకు మళ్లించారు. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, హాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ తెనాలి, గుంటూరు, పడిగిపల్లి మీదుగా మళ్లించినట్లు తెలిపారు. ఈ రైలుకు గుంటూరు, నల్గొండ అదనపు హాల్ కల్పించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అందుకు తగిన విధంగా జర్నీలు ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.